హాయ్ ఫ్రెండ్స్, ఇది గమనించండి. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అంటే కరోనా టైం నుంచి రైస్ బదులుగా మిల్లెట్స్ వాడుతున్నాను. ఎప్పుడు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి 5 రకాల చిరుధాన్యాలు కొనేదాన్ని. రీసెంట్గా నేను ఒక ఊరు వెళ్ళాను. అక్కడ 10 రోజులు ఉండాల్సి వచ్చి ఒక షాప్కి వెళ్ళి 5 రకాల మిల్లెట్స్ తీసుకున్నా. మా ఊరితో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత ఇంటికి వెళ్ళి ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక వారం రోజులు వాడిన తర్వాత అర్థమైంది, మా ఊర్లో తీసుకున్న మిల్లెట్స్కి ఇక్కడ కొన్న మిల్లెట్స్కి తేడా చాలా ఉందని. అయితే నాకు తెలిసిన ఒక రైతుకు చూపించా. అయితే అతను ఏమన్నాడంటే ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. నేను మా ఊర్లో కొంటినవి నిజమైన ఒరిజినల్ వదలు కావని, అవి పాలిష్ చేసిన అరికలు అని చెప్పాడు. నేను 3 సంవత్సరాల నుంచి ఒరిజినల్ వదల ప్లేస్లో పాలిష్ చేసిన అరికలు వాడుతున్నానని తెలిసి షాక్ అయ్యా. ఈ మిల్లెట్స్ తినేదే ఆరోగ్యం కోసం, కానీ షాప్ వాళ్ళు మోసం చేసి ఈ రకంగా ఉన్నారు. అయితే తరువాత నేను రెగ్యులర్గా మిల్లెట్స్ తీసుకునే షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు సింపుల్గా మాకేమీ తెలియదు, ఏమి వస్తే మేము అవే అమ్ముతున్నాము అని చెప్పేశారు. ఫ్రెండ్స్, మీరు కూడా మిల్లెట్స్ తినే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. నేను మీకు 2 బ్రాండ్స్ సజెస్ట్ చేస్తాను. ఒకటి, మీ దగ్గర స్టోర్లో కొనేటప్పుడు ప్రభాకర్ బ్రాండ్ అండ్ రైతు నేస్తం మిల్లెట్స్ని అడిగి తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి, ప్రతిదీ ఒరిజినల్ మిల్లెట్స్ కాదు అని నమ్మండి.